శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో మనం నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమాలలో ముఖ్యంగా అన్నదానము, అదే మాదిరిగా గోపోషణ, యాగ నిర్వహణ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలలో ఇవి ప్రధాన కార్యక్రమాలుగా వేద విద్య, అదే మాదిరిగా సాంప్రదాయ వేద పాఠశాల పరిరక్షణ, ఇది జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క మరియు శ్రీ 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 జగద్గురువులు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా వారి యొక్క అస్మత్ గురువరణ్యుల యొక్క జగద్గురువుల యొక్క ఆమ్నాయ పీఠాల యొక్క పెద్దల యొక్క గురుమండలాల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షణముల ద్వారా 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేయాలనుకునేటువంటి యొక్క మహాసంకల్పంలో రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం. ఈ మహాసంకల్పంలో భాగంగా 5 సంవత్సరముల పాటు ముఖ్యంగా యాగములు నిర్వహించి యాగశాలలో భక్తులకు దర్శనమిస్తున్న రాజశ్యామల అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క మహిమ అనతి కాలంలోనే ఎందరో భక్తుల యొక్క మరి మనసులో ఉన్నటువంటి ఒక కోరికలను తీరుస్తూ విశేషంగా ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇప్పుడు మనం ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకున్నటువంటి ఒక అంశం ఏమిటంటే గోపోషణ. గోమాత లేకుండా, గోపూజ లేకుండా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆ కార్యక్రమాల పట్ల సంపూర్ణమైనటువంటి దైవబలం మనకు సమకూరాలి అంటే తప్పకుండా గోసేవ, గో పూజ ద్వారానే అది లభ్యమవుతుంది. ఒక గృహప్రవేశ కార్యక్రమం దగ్గర నుండి మొదలుకొని యజ్ఞయాగాది క్రతువుల వరకు ఏది నిర్వహించినా ఆవు పాలు, పంచామృతాలు ఇవన్నీ కూడా భక్తులకు తెలుసు. ఇటువంటి మనందరికీ కూడా ఎటువంటి పూజలు, ఎటువంటి యాగాలు నిర్వహించినప్పటికీ కూడా ఆ పూజ యొక్క పుణ్య ఫలితాలు మనం పొందుతూ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం మంత్రం, యంత్రం, తంత్రం అని అందరూ అంటూ ఉంటారు. అది వాస్తవమే. కానీ ఆ మంత్ర, యంత్ర, తంత్ర ప్రయోగాలలో ఏది సరైనటువంటి ఒక మరి సంపూర్ణమైనటువంటి ఒక శుభ ఫలితాలు రావాలి అన్నా గోమాత యొక్క వైభవం, గోపూజ యొక్క సంపూర్ణమైనటువంటి ఒక ఫలితం లేకుండా ఏ పూజ చేసినా, ఏ వ్రతము ఆచరించినా ఆ ఆచరించినటువంటి ఒక ఆ ఫలితాలన్నీ కూడా రావాలి అంటే గో పూజతోనే అది సాధ్యం. అటువంటి గోమాతలు మనం ఈరోజు రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా 1,00,000 గోవులు పెంచాలనేటువంటిది మహాసంకల్పం. ఇప్పటికీ 70 గోవులు సుమారుగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు ఈ వీడియోని ఎందుకు అందిస్తున్నామంటే గోమాతలకు సంబంధించి, గోగ్రాసము, గో పోషణకు సంబంధించి ఎవరైనా భక్తులు, గో ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే మీ వంతు విరాళములు అందించి గో పోషణ, గోగ్రాసమునకు కావలసినటువంటి ఒక మరి పుణ్య కార్యక్రమానికి మీ వంతు మనకు భగవంతుడు కలిగించిన దాంట్లో పూర్వజన్మ సుకృత ఫలితము ద్వారా మనకు దాన ధర్మములు చేసేటువంటి ఒక శక్తి లభిస్తుంది. అటువంటి దాన ధర్మములు చేయటానికి శక్తి కలిగి ఉండి కూడా ఆ దాన ధర్మములు చేయకపోవటం నిష్ప్రయోజనం.
ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ గోపోషణలో భక్తులందరూ కూడా మరి మీ వంతు విరాళములు అందించి గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ గోమాత యొక్క మహాసంకల్పంలో గోదానం ముఖ్యంగా ప్రత్యేకించి గోదాన సంకల్పాలు కూడా చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చును. ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క జీవన విధానంలో 7 మార్లు గోదానం చేయాలని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి గోసేవలో ముఖ్యంగా ఇక్కడ ప్రధాన పాత్ర. అందువల్ల భక్తులందరూ కూడా ఈ గోమాతలకు కావలసినటువంటి ఒక గ్రాసమును అందించి గోమాత యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. గోమాత సంపూర్ణ కృపా కటాక్షతా సిద్ధిరస్తు. మరిన్ని వివరములకు బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, సత్తుపల్లి.